ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు రక్షణ వ్యవస్థ పూర్తిగా క్షీణించాయి. వారిని ప్రశ్నిస్తే చంపటమా లేక వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవటమా అనేలా అరచక పాలన చేస్తున్నారు నందిగామ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితొక్క జగన్మోహన్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అరాచక ఘటనలు జరుగుతున్నాయి. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలి. పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రాంతికుమార్ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా మంజూరు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. రక్షణని శాంతి భద్రతలు ఇవ్వాల్సినటువంటి వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవ్వడం వలన ఆ వ్యవస్థ చేసిన పనులకి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రాంతికుమార్ గారికి వారి కుటుంబానికి అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో అనేది కాకుండా మానవీయ కోణంలో ఈవేళ వాళ్ళకి సహాయాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి ఇది ఉదాహరణ. ఆయన సూసైడ్ వీడియో మాట్లాడి చనిపోయిన తర్వాత కూడా దాన్ని సుమోటోగా కేసు చేయలేదు. వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే ఆత్మహత్యకి ప్రేరేపించారంటే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, అందులో విభాగాలే. కానీ ఏం చేశారో చూసాం. ఎన్ని రోజుల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దీని పట్ల తూతూ మంత్రంగా ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో చూసాం. దీని తర్వాత జరిగినటువంటిది సాయిది చివరికి బూడిదిమ్మని అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి చూసాం. నిన్న వచ్చిన సంఘటన గుంటూరులో వివస్త్రం చేశారు ఒక మహిళను. తెలుగుదేశం నాయకులు వివస్త్రం చేసిన 2-3 రోజుల తర్వాత కూడా బయటికి రాలేదు. అంటే అసలు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఇంతకుముందు మహిళలకు ఏమన్నా జరిగితే అది చేస్తాం ఇది చేస్తాం మేమైతే అని చెప్పి మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ఎక్కడున్నారు? వివస్త్రం చేస్తే 3 రోజుల తర్వాత కూడా అది బయటికి రాలేదంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఇది అందరం అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారన్నదే. దీనికి వాళ్ళు తమ బంధాలను కానీ తారతమ్యాలను కానీ చూడట్లేదు. నిన్నే చూసాం కదా మనం ఒక సంఘటన. ఐటీడీపీకి పనిచేసినటువంటి ఒక కార్యదర్శి మణిరత్నం అబ్బాయి ఐటీడీపీకి పనిచేశాడు, కార్యదర్శి స్థాయిలో ఉన్నాడు. అతన్ని వెంటాడి వేటాడి నూజివీడులో కారుతోటి గుద్దటమే కాకుండా రాడ్లతోటి కొట్టి చేశారు. ఏంటి వాళ్ళ పార్టీ వాళ్ళనే. అంటే వాళ్ళ అధికార దాహానికి కానీ వాళ్ళ అవినీతికి కానీ అరాచక పాలనకు కానీ అడ్డం వస్తే ఎవరిని ఉపేక్షించరు. దురదృష్టవశాత్తు ఇతను కూడా పాపం దళితుడయ్యాడు. మణిరత్నం కొన్న పేరేంటి? మంచోడు అంటే అందరూ తెలుస్తారు. ఐటీడీపీ కార్యదర్శి సొంత పార్టీ వాడినే ఇలా చేశారు. ప్రశ్నిస్తే ఏంటి ఇలా జరుగుతుంది అని మాట్లాడితే, సమాజం కోసం ప్రజల కోసం మాట్లాడితే గుద్దేశారు. నిన్న దురదృష్టవశాత్తు మన నిజంలో కూడా ఒక బీసీ నాయకుడు, గత 2 దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుడు విప్పు ముందు నందిగామ ప్రజాప్రతినిధి ప్లస్ విప్పు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే పాము తన పిల్లలను కూడా తినేస్తాయి. అలాగే వాళ్ళ అధికార మదానికి రాచకానికి అవినీతికి అడ్డం వస్తే తమ పర భేదాలు ఉండవు. దురదృష్టవశాత్తు వీళ్ళంతా ఎవరయ్యారు? బీసీ నాయకుడు అయ్యాడు, మణిరత్నం ఎస్సీ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగిన పార్టీగా, ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వేటిని వదలకుండా ప్రజలకు తెలియజేస్తున్నారు. వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, శాంతి భద్రతలకు సంబంధించినవే కదా ఇవన్నీ, ఎలా చేస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయాని కోసము ఇంకోటి కాకుండా మేమేం చేయగలం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు ఇలాంటి కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసాం. ఆర్థిక సహాయం కాదు, ఆ పిల్లలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సహాయం కూడా ఇస్తామని మాట ఇచ్చారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిదే. వాళ్లకున్న అనుభవాన్ని మొత్తాన్ని వ్యవస్థలు నాశనం చేయడానికి, ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, చివరికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఏవైనా చేయడానికి వెనుకాడట్లేదు.
రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేనే లేదు. ప్రజలు ఖచ్చితంగా దీనికి తగిన విధంగా బుద్ధి చెప్తారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా 40% ఓటున్న పార్టీగా ఖచ్చితంగా మేము దీని మీద పోరాటాలని ఆపాం.